మన బద్ధశత్రు పాకిస్తాన్‌కి ఫ్రెండ్లీ కంట్రీ అయిన టర్కీ విషయంలో మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ హాట్ టాపిక్‌గా మారింది. అవును ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ కోసం టర్కీ ప్రభుత్వం పన్నాని కుట్ర లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వారా భారత్‌పై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా ఈ క్షిపణిని దక్కించుకోవాలని ప్రయత్నించింది. కానీ ప్రధాని మోదీ మరియు విదేశాంగ శాఖ వేసిన ఒకే ఒక్క దెబ్బకు టర్కీ అహంకారం, ఇటు రష్యా ప్రతిపాదన రెండు ముక్కలైపోయాయి. అసలు టర్కీకి బ్రహ్మోస్ ఎందుకు కావాలి? రష్యా ఎందుకు ఈ క్షిపణిని టర్కీకి అమ్మాలని చూసింది? భారత్ ఎందుకు అంత కఠినంగా నిరాకరించింది? ఈ వీడియోలో చైనా యాంగిల్ ఏంటో అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. మొదట బ్రహ్మోస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక క్షిపణి కాదు. ఇది భారత్ రష్యా మేధస్ కలయిక. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మొక్సవ నదుల పేరుతో దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. ఇది ధ్వని కంటే 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ఆకాశం నుంచి భూమిపైన ఉన్న ఫుట్‌బాల్‌ని గురి చూసి కొట్టగలదు. దీన్ని గమనించేలోపే లక్షలు ధ్వంసం అయిపోతాయి. అందుకే దీన్ని వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. ఇప్పుడు ఇదే అస్త్రం పైన టర్కీ కన్ను పడింది. టర్కీ అధ్యక్షుడికి ఒక కల ఉంది. అది ఏమిటంటే ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపించడం. ఇందుకోసం అతను గ్రీస్, సైప్రస్ మరి ఇజ్రాయెల్‌ను భయపెట్టాలని చూస్తున్నాడు. అతనికి బ్రహ్మోస్ లాంటి భయంకరమైన ఆయుధం అవసరం. టర్కీకి తెలుసు భారత్ నేరుగా బ్రహ్మోస్ ఇవ్వదని. ఎందుకంటే టర్కీ ఎప్పుడు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పక్షాన నిలబడుతూ ఉంటుంది. అందుకే టర్కీ ఒక ఎత్తుగడ వేసింది. టర్కీ రష్యా నుంచి S-400 సిస్టమ్ కొని పుతిన్‌ను ప్రసన్నం చేసుకుంది. ఆ స్నేహాన్ని అడ్డపెట్టుకొని బ్రహ్మోస్ ఇప్పించండి అని రష్యా ద్వారా భారత్‌కు రాయబారం పంపించింది. రష్యాకి వ్యాపారం కావాలి కాబట్టి భారత్‌ను ఒప్పించాలని చూశారు. కానీ భారత్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. స్నేహం వేరు, దేశ భద్రత వేరు అని స్పష్టం చేసింది. బ్రహ్మోస్ అనేది భారత్ మరియు రష్యా జాయింట్ వెంచర్. ఏ ఒక్క దేశం ఒప్పుకోకపోయినా మూడో దేశానికి అమ్మడం కుదరదు. భారత్ నిర్ణయాన్ని రష్యా కూడా కాదనలేకపోయింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భయంకరమైన కారణాలున్నాయి. మొదటిది పాకిస్తాన్ కనెక్షన్. టర్కీ మరియు పాకిస్తానీలు ఒక నాణ్యానికి రెండు ముఖాలు లాంటివి. టర్కీకి బ్రహ్మోస్ టెక్నాలజీ తెలిస్తే ఆ తర్వాత రోజే పాకిస్తాన్‌లో ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే కాశ్మీర్‌లో అశాంతి సృష్టించాలని చూస్తుంది. రెండవది చైనా రివర్స్ ఇంజినీరింగ్. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం.